SR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వడ్లకొండ వనజ భర్త రవీందర్ కొత్తవాడకు చెందింది. అలాగే గత నెల 30వ తేదీన ఈ మహిళ మెడలోని గొలుసును అపహరించారు. ఈ విషయమై కేసు నమోదు కాబడిందని తెలిపారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఆరా తీగా బొల్ల అనిల్ తండ్రి పేరు బబ్లు, కార్ల్ మార్క్స్ కాలనీ భూపాలపల్లి, సెకండ్ వన్ మహమ్మద్ బాసిత్ రాజీవ్నగర్ భూపాలపల్లి, థర్డ్ వన్ మహమ్మద్ షారుఖ్ ఖాన్ రాజీవ్నగర్ భూపాలపల్లి, ఫోర్త్ వన్ మహమ్మద్ షోయబ్ ఖాన్ తండ్రి పేరు సమీర్ ఖాన్ పులివెల మండలం భూపాలపల్లి నిందితులుగా తేలింది. నిందితులు గతంలో అనేక నేరాలు చేసి జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక టీంగా ఏర్పడి చైన్ స్నాచింగ్కు పాల్పడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో హనుమకొండ మరియు వరంగల్లో రెక్కీ నిర్వహించి వరంగల్లో కొత్తవాడ ఏరియాలో సంచరిస్తున్నప్పుడు ఒక మహిళ తన కూతురు మడిలయ్య గుడి వద్ద నుండి MGMకు వెళ్తుండగా అదును చూసి చీకటిగా ఉన్న ప్రవేశాన్ని ఎన్నుకుని ఆమె మెడలో గల 2 తులాల చైన్ను లాక్కుని పారిపోయారు. ఇక వెంటనే మటువాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మటువాడ ఇన్స్పెక్టర్ తుమ్మా గోపి, సబ్ ఇన్స్పెక్టర్ SI విఠల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో మరియు స్థానిక సమాచారంతో చాకచక్యంగా నిందితులను గుర్తించి శుక్రవారం ములుగు క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. आसानी से पैसा कमाने के लिए तरह तरह के जराइम कर रहे हैं। उन्होंने मुलजिमान के खिलाफ सख्त केस बनाकर మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడేలయ్య గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి MGM సైడ్ వెళ్తుంటే చీకటిగా ఉన్న చోట వెనక నుంచి 2 వీలర్ వచ్చిన ఒక అఫెండర్ ఆమె మెడలో ఉన్న పుస్తకాలు లాక్కొని వెళ్ళిపోయాడు. సో ఒక 2 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత చుట్టుపక్కల కూడా పట్టుకోవాలని ట్రై చేశాడు. బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు. సో మాకు డయల్ 100 ద్వారా ఈ ఇష్యూ తెలియగానే వెంటనే మేము వెళ్ళి సీన్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ACP గారు నాయక్ గారు మరియు మా CA గారు గోపి గారు CCS టీము అలాగే SI విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్